చిన్నలకు పెద్దలకు అందరికీ దండాలుల్లో కచ్చేరి కాడ ముచ్చట్లకు స్వాగతం. యాది పెట్టుకురు కదా నేనే మీ గౌన్లోళ్ళ గిరి మళ్ళా వచ్చిన అనుకో. ఇవాళ కూడా మీకు ఒక నెంబర్ ఏక ముచ్చట తెచ్చిన, మరి ఆలస్యం చేయొద్దు, చూద్దాం పారి. ఆంధ్రోళ్ళు చేస్తున్నట్ట కదా జలదోపిడి, అందులో మనకేం లేదట రాబడి. ఏం ముచ్చట చెప్తాడా అని ఆలోచన చేస్తుర్రులే. కదే బనకచెర్ల నీళ్ల పంచాయతీ, బనకచెర్ల రాయలసీమ ప్రాజెక్టులు, కృష్ణా నదీ జలాలు, శ్రీశైలం కుడికాలువ పనులు. ఎండ్లో చూసినా కానీ ఆంధ్రోళ్ళకి ఎంత నీళ్లు పోవాలనో గంతకన్నా ఎక్కువనే పోతుందట వాట. మరి ఇక్కడ వాళ్ళు సప్పుడే చేస్తలేరాయే. ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు సారు కేంద్రం దగ్గరికి పోయి ఇకమతులు చేసి అనుమతులు తెచ్చుకుంటుండట, పని కూడా షురూ చేస్తుండట. ఇక్కడ నాయకులు ఏమో నోరు తెలుస్తలేరా. 81,000 కోట్ల ప్రాజెక్ట్ బనకచెర్ల చిన్న సన్నగా ఉంటుంది మరి కథ. పాలి రాష్ట్రం ఓడొచ్చి వాటాకు మించి నీళ్లు తోడకపోతుంటే ఇక్కడున్న నాయకులు ఏమో సపోర్ట్ చేస్తలేరా. అందుకే కోపం చేస్తుర్రట తెలంగాణ పబ్లిక్. ఇక బీజేపీలో అయితే 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, ఇంతమంది ఉన్నా కానీ ఒక్కళ్ళన్నా నోరు తెలుస్తలేరా. కోపానికి రాకుంటే ఏం చేస్తారు మరి తెలంగాణ వాళ్ళు. ఆంధ్రోళ్లకు మొదలు కేంద్రమే 3,000 కోట్లు ఇచ్చి పనులు షురూ చేసుకుంటారని చెప్పిందట. చంద్రాల సార్కు మంచిగానే ఉంది మరి రాత. కేంద్ర సర్కారే చంద్రబాబు సార్కు పర్మిషన్లు కూడా ఇచ్చిందట పనులు మొదలు పెట్టుకో అని చెప్పి. ఉమ్మడి కుటుంబంలో కూడా ఏపీకి 816 టీఎంసీలు ఇస్తే అందులో 711 టీఎంసీలు ఆంధ్రోలే దోసుకుపోయారట. మనకు వచ్చింది ఏం లేదు నాయన. ఇక ఇన్ని ఏళ్లకు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు 70% నీళ్లు అంటే 550 టీఎంసీలు అన్నట్టు అవన్నీ మాకే అక్కరున్నాయి, మేము ఎవ్వరికి ఇయ్యమని చెప్పి పంచాయతీ గట్టిగానే చేస్తుర్రట. అన్నదమ్ములు ఇద్దరికి నీళ్లు సమానంగా వలచాల్సిన కృష్ణ బోర్డు కూడా ఆంధ్రోనికే మద్దతు పలుకుతుందట. అటు కేంద్ర సర్కారు కూడా ఆంధ్రప్రదేశ్కే అనుకూలంగా ఉన్నదట. మరి మన దిక్కు మాట్లాడుతాడేవాడో. ఇక కేంద్ర సర్కారు కూడా ఆంధ్రోలకే మద్దతు ఇస్తుంది కాబట్టి ఇక ఆయన తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కోపానికి వచ్చిండు అన్నట్టు. బనకచెర్ల ప్రాజెక్టును గట్టనీయ, కేసులు పెడతా, ప్రాజెక్టును ఏం చేసైనా అడ్డుకుంటా అని బహిరంగంగానే చెప్తుండు. చూడాల మరి ఎక్కడ పోద్దో కథ. ఇక ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు పట్టిన ఉడుం పట్టుతోనే 2 రాష్ట్రాల నీళ్ళ వాటాలు ఏందో తేలుస్తాం, సెక్షన్ 3 వాదనలు వింటాం, గది తేలినాకనే ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని తేల్చి చెప్తాం, నిజాలన్నీ బయట పెడతామని చెప్తుందట ట్రిబ్యునల్. రాష్ట్రం వచ్చి గిన్నెండ్లు అయినా కానీ ఇప్పటిదాకా నీళ్ళ పంచాయతీ ఉంటుంది అని నోరు తెరిచి చూస్తుర్రట తెలంగాణ పబ్లిక్. ఇది నిజంగానే గమ్మతుంది కదా. 11 ఏళ్ళు దాటే రాష్ట్రం వచ్చి ఇప్పటిదాకా నీళ్ళ పంచాయతీ ఒడుస్తూనే లేదు. ఎక్కడ పోద్దో ఏమో ఆఖరికి ఈ నీళ్ళ పంచాయతీ పాడుగాను. ఎన్నడు ఒడుస్తుందో ఏం పాడో, రోజు గిదేళ్ళు వెళ్ళి అనుకోరాదు. సరేనా మరి గిదన్నట్టు ఇలా నేను తెచ్చిన ముచ్చట ఉంటా మరి. శనార్థులు అవతల నాకు అసలే తాళ్ళకి టైం అవుతుంది, పోతాను ఆయన.